మూసీ విషయంలో ఆయన గారు ఏం మాట్లాడిందో కూడా మీ అందరికీ తెలుసు. ఇది ముఖ్యమంత్రి అయినాకనే మార్చిన మాట. ఇంక ఇది ప్రతిపక్షంలో ఉన్నది కూడా కాదు. మూసీ విషయంలో ముఖ్యమంత్రి అయినాకనే మాయా మచ్చింద్ర మాటలు చూస్తే అది నోరా మోరే అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి. మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి మరి 1,50,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? 1,50,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మూసీ చూసింది కదా సార్, తన నోటితోని తానే 1,50,000 కోట్లని నొక్కి చెప్పిండు. మళ్ళీ ఆ తర్వాత 1,50,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చిందని మిమ్మల్ని అడిగిండు విలేకరుల సమావేశంలో. మిమ్మల్ని దబాయించిండు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవడు చెప్పిండు మీకు అని ఉల్టా దబాయించింది ఆయన. అంటే అనేది ఆయన్నే, ఉల్టా అడిగేది కూడా ఆయన్నే, దబాయించేది ఆయన్నే, మళ్ళీ బుకాయించేది ఆయన్నే, పుట్టించేటోడు ఆయన్నే, ప్రశ్నించేటోడు ఆయన్నే. అంటే ఎట్లా ఉంటుంది ఈయన తీరంటే, ఇది వెనకటికో సామెత ఉంటుంది, చెప్పటోనికి చెవుడైనా వినటోనికి వివేకం ఉంటుంది అనే ఒక సామెత ఉంది. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా రేవంత్ రెడ్డి గారికి లేకపోయింది. నేనే చెప్పినా కనీసం ఉండాలి కదా ఆయనకు.